10 ఏళ్లలో 500% పైగా వృద్ధి. అవాక్కవుతున్న సామాన్యులు. వ్యాపారాల్లోనే రాని లాభాలు రాజకీయాల్లోనే సాధ్యమని నిరూపించిన ఎంపీలు. రాజకీయాలను ప్రజాసేవగా కాకుండా లాభసాటి వ్యాపారంగా మార్చేసుకున్నారా? వైఎస్ఆర్సీపీ నేతల ఆస్తుల పెరుగుదల చూస్తుంటే ఈ అనుమానం రాకమానదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ తాజా నివేదిక ప్రకారం దేశంలోనే అత్యధికంగా ఆస్తులు పెంచుకున్న పార్టీల జాబితాలో వైఎస్ఆర్సీపీ 532% వృద్ధితో రెండో స్థానంలో నిలిచింది. సామాన్యుడు రూపాయి కూడబెట్టడానికి తంటాలు పడుతుంటే వీరి ఆస్తులు మాత్రం రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఆస్తుల చిట్టా విస్తుపోయేలా చేస్తుంది. 2014లో 22 కోట్లుగా ఉన్న ఆయన ఆస్తులు 2024 నాటికి ఏకంగా 146 కోట్లకు చేరాయి. అంటే 10 ఏళ్లలో 550% పెరుగుదల. ఆస్తుల వృద్ధి పరంగా దేశంలోని సిట్టింగ్ ఎంపీల్లో ఆయనది 3వ స్థానం. ఇక కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి కూడా 7 కోట్ల నుంచి 40 కోట్లకు 474% వృద్ధి ఎగబాకారు. ఒక పక్క కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వంటి వారి ఆస్తులు 47% తగ్గిపోతుంటే మన నేతల ఆస్తులు మాత్రం ఆకాశమే హద్దుగా పెరగడం గమనార్హం. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆస్తులు 488%. రామ్మోహన్ నాయుడు ఆస్తులు కొంత మేరకు మాత్రమే పెరిగినా వైకాపా నేతల స్థాయి పెరుగుదల మాత్రం ఎవరికీ సాధ్యం కాలేదు. వ్యాపారాలు కాంట్రాక్టుల ద్వారా సంపద సృష్టించుకోవడంలో వీరు చూపించిన చొరవ ప్రజా సమస్యల పరిష్కారంలో చూపించారా అన్నది ఓటర్లు వేసుకోవాల్సిన ప్రశ్న. 10 ఏళ్లలో ఇంతటి భారీ వృద్ధి రేటు ఏ కార్పొరేషన్ కంపెనీకి కూడా సాధ్యం కాదేమో.